తమన్నా గురించి అందరూ చెప్పే విషయం ఆమె చాలా హంబుల్. సెట్స్లో అందరితో ఫ్రెండ్లీగా ఉంటుంది, ఎప్పుడూ ప్రొఫెషనల్గా ఉంటుంది. తమన్నా లక్ష్యం ఏంటంటే మంచి కథలతో సినిమాలు చేయడం, పాన్ ఇండియా గుర్తింపు పొందటం, కొత్త పాత్రలు చేయడం. ఆమె ఇప్పటికే ఒక స్టార్, కానీ ఇంకా ముందుకు వెళ్ళాలని చూస్తోంది. హాయ్, అందరికీ సౌత్ స్నాప్కి స్వాగతం. మన ఛానల్ దక్షిణ భారత సినిమాలో శక్తివంతమైన మహిళలను, నటీమణులు, టెక్నీషియన్లు సెలబ్రేట్ చేసే స్పెషల్ స్పాట్. మహిళల కెరియర్ జర్నీలు, అచీవ్మెంట్స్, మూవీ ఎక్స్పీరియన్సెస్, ఫన్ ట్రివియా, అన్టోల్డ్ స్టోరీస్, లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ క్విక్ స్నాప్స్లో తెలుసుకోండి. ఇది మన ఛానల్లో సూపర్ స్పెషల్ ఎపిసోడ్. తమిళం, తెలుగు, హిందీలో రాణిస్తున్న టాలెంటెడ్ యాక్ట్రెస్ తమన్నా భాటియా మరియు ఆమె మూవీ బద్రీనాథ్పై పూర్తి స్నాప్. ఇది మీ సౌత్ స్నాప్లో తమన్నా భాటియా మరియు బద్రీనాథ్పై పూర్తి స్నాప్. ఆమె జర్నీ గురించి ఏమనుకుంటున్నారు? మీకు తమన్నా భాటియా చేసిన ఏ సినిమా ఎక్కువగా నచ్చింది? బద్రీనాథ్లో ఆమె పాత్ర మీకెలా అనిపించింది? కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి సినీ కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ స్నాప్లో కలుద్దాం. తమన్నా కూడా కొన్ని గాసిప్స్ని ఎదుర్కొంది. కొన్ని హీరోలతో ఆమె పేరు కలిపి వార్తలు వచ్చాయి. అలాగే ఆమె వ్యక్తిగత జీవితంపై కూడా చాలా రూమర్స్ వచ్చాయి. ఇక్కడ ఒక విషయం క్లారిటీగా చెప్పాలి. తమన్నా భాటియా ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు. సోషల్ మీడియాలో వచ్చే చాలా వార్తలు కేవలం గాసిప్స్ మాత్రమే. అయితే ఆమె రిలేషన్షిప్ గురించి కొన్ని వార్తలు వచ్చినా ఆమె వాటిని చాలా ప్రైవేట్గా ఉంచుతుంది. ఇప్పుడు ఆమె కెరియర్లో ఒక ముఖ్యమైన సినిమా గురించి మాట్లాడుకుందాం. బద్రీనాథ్. ఈ సినిమాలో ఆమె సరసన నటించిన హీరో అల్లు అర్జున్. ఈ సినిమా ఒక గ్రాండ్ విజువల్ ఎంటర్టైనర్. బద్రీనాథ్ సినిమాలో అల్లు అర్జున్, తమన్నా కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. రొమాంటిక్ సీన్స్, డాన్స్ నంబర్స్, స్క్రీన్ ప్రెజెన్స్ ఇవన్నీ హైలైట్ అయ్యాయి. తమన్నా భాటియా ముంబైలో జన్మించింది. చిన్నప్పటి నుంచి ఆమెకు యాక్టింగ్ మీద ఆసక్తి. కేవలం 15 ఏళ్ల వయసులోనే ఆమె సినిమాల్లోకి అడుగుపెట్టింది. ఇంత చిన్న వయసులోనే ఇండస్ట్రీలో నిలబడ్డం అంత ఈజీ కాదు. తమన్నా మొదట బాలీవుడ్లో ఒక సినిమా చేసింది, కానీ అది పెద్దగా సక్సెస్ కాలేదు. తర్వాత ఆమె సౌత్ ఇండియన్ సినిమాల వైపు వచ్చింది. ఇక్కడే ఆమెకు నిజమైన అవకాశాలు వచ్చాయి. సౌత్ ఇండియన్ సినిమాల్లో గ్లామర్, గ్రేస్, టాలెంట్ అన్నీ కలిసిన పేరు అంటే తమన్నా భాటియా. తెలుగు, తమిళ, హిందీ ఎక్కడైనా తన ముద్ర వేసిన హీరోయిన్. కానీ ఈ స్టార్డమ్ వెనుక కూడా చాలా కష్టాలు ఉన్నాయి. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం తమన్నా భాటియా స్ట్రగుల్, తెలియని విషయాలు, గాసిప్స్, లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఆమె నటించిన సినిమా బద్రీనాథ్ అనుభవాలు, అలాగే అల్లు అర్జున్తో ఆమె కెమిస్ట్రీ. బద్రీనాథ్ షూటింగ్ సమయంలో తమన్నా చాలా కష్టపడి పనిచేసింది.
హెవీ కాస్ట్యూమ్స్, డాన్స్ సీన్స్, అవుట్డోర్ షూటింగ్. ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్పింది, ఈ సినిమా నాకు చాలా ఛాలెంజింగ్ అని. ఇటీవల తమన్నా వెబ్ సిరీస్లలో కూడా నటిస్తోంది. జీ కర్దా, లవ్ స్టోరీస్ 2. ఈ ప్రాజెక్ట్స్లో ఆమె కొత్త రకమైన పాత్రలు చేసింది. ఇది ఆమె కెరియర్కు ఒక కొత్త దిశ ఇచ్చింది. తమన్నా గురించి చాలా మందికి తెలియని విషయాలు ఏంటంటే, ఆమె ఒక మంచి డాన్సర్, ఫిట్నెస్పై చాలా శ్రద్ధ పెడుతుంది, ట్రావెలింగ్ అంటే ఇష్టం, బిజినెస్లో కూడా ఆసక్తి ఉంది. ఇటీవల తమన్నా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్పై ఫోకస్ పెడుతోంది. కొన్ని పెద్ద సినిమాల్లో కూడా ఆమె కీలక పాత్రలు పోషించే అవకాశం ఉందట. అలాగే ఆమె డిజిటల్ ప్లాట్ఫామ్స్లో కూడా యాక్టివ్గా ఉంది. తమన్నా భాటియా కథ మనకొక విషయం చెప్తుంది. చిన్న వయసులో ప్రారంభించిన ప్రయాణం పెద్ద విజయాలకు దారి తీస్తుంది. ముంబై నుంచి సౌత్ ఇండియా వరకు, అక్కడి నుంచి పాన్ ఇండియా వరకు. ఆమె ప్రయాణం నిజంగా ఇన్స్పైరింగ్. తమన్నా కెరీర్ ప్రారంభంలో చాలా కష్టాలు ఎదుర్కొంది. భాష తెలియకపోవడం, కొత్త ఇండస్ట్రీలో అడ్జస్ట్ అవ్వడం, వరుసగా ఫెయిల్యూర్స్. కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అప్పుడు ఆమెపై విమర్శలు కూడా వచ్చాయి. క్రమంగా ఆమె మంచి సినిమాలు చేసింది. ఆమె నటించిన కొన్ని హిట్ సినిమాలు ఆమె కెరియర్ను పూర్తిగా మార్చేశాయి. ఆమె ఒక స్టార్ హీరోయిన్గా మారింది.